హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో బ్లడ్ టెస్ట్ ఆర్ యూరిన్ టెస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చాక ఎప్పుడు చేసుకోవాలి, ఎంబ్రియో అనేది ఎప్పుడు అతుక్కుంటుంది గర్భసంచిలో అనేది తెలుసుకుందాం. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయితే అండం విడుదల అయిన ఒక 1-2 days తర్వాత అనేది ఇంప్లాంటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇంప్లాంటేషన్ అంటే ఏంటి? గర్భసంచిలో ఇంప్లాంటేషన్ అంటే ఏర్పడిన ఎంబ్రియో ఫస్ట్ గర్భసంచికి అతుక్కుంటుంది. దాని తర్వాత గర్భసంచి లోపలికి రక్త ప్రసరణ అనేది కలిసిపోవడం, దాన్ని ఇంప్లాంటేషన్ అనేది చెప్తాము. సో ఓవ్యులేషన్ తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీస్లో అండం విడుదల అయిన తర్వాత ఒక 2 days తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 10 days తర్వాత ఇది కంప్లీట్ అవుతుంది. ఈ టెస్ట్ అనేది, సో బీటా హెచ్సిజీ టెస్ట్ అనేది ఇంప్లాంటేషన్ తర్వాతనే బీటా హెచ్సిజీ పెరగడం అనేది జరుగుతుంది. సో 28 days సైకిల్ అనుకోండి, 14 daysకి మీకు ఓవ్యులేషన్ అయితే నెక్స్ట్ 14 days అన్న వెయిట్ చేయండి. సో నెక్స్ట్ మీకు పీరియడ్ ఎప్పుడు వస్తుందో అనేది మీకు తెలిసిన డేట్ అయితే ఆ డేట్కి రాకుండా ఒక 1-2 days అటు చేసుకుంటే ఫాల్స్ పాజిటివ్స్ అనేది తగ్గుతుంది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుసుకునే అవకాశం ఎక్కువ అవుతుంది. అలాగే ఒకవేళ ఐవీఎఫ్కి ఉంటే మాత్రం ఇంప్లాంటేషన్ ప్రాసెస్ 1-2 days నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ 5 daysకి కంప్లీట్ అవుతుంది. సో 5 days తర్వాత బీటా హెచ్సిజీ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. సో మీరు ఈటీకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళిన రోజు నుంచి అరౌండ్ 10 daysకి మీ బీటా హెచ్సిజీ వాల్యూ బ్లడ్లో చెక్ చేసినట్టయితే పాజిటివా నెగటివా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ యూరిన్ టెస్ట్కి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఇంకో 3-4 days గ్యాప్ ఇవ్వండి. సో ఆఫ్టర్ 2 weeks యూరిన్ టెస్ట్ చేస్తే పాజిటివా నెగటివా అనేది తెలుసుకోవచ్చు. సో పదే దగ్గర చేయడం వల్ల లేదా ఈ గ్యాప్ లేకుండా ఇంప్లాంటేషన్కి ముందే టెస్ట్ చేస్తే నెగటివ్ అనేది రావచ్చు. అదొక రకంగా ఇమోషనల్ స్ట్రెస్ అవ్వచ్చు. సో కరెక్ట్ టైంకి మీ బీటా హెచ్సిజీ కానీ యూరిన్ టెస్ట్ కానీ చేయండి. ఆ శుభవార్తను తెలుసుకోండి. థ్యాంక్ యూ.